హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీరు సంక్రాంతి పండుగని ఎలా జరుపుకున్నది కామెంట్ చేయండి. మేము ఎలా జరుపుకున్నాం అనేది వీడియో పెడతాను. చూడండి, వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. లాస్ట్ దాకా చూస్తేనే మేము ఎలా జరుపుకున్నాం అనేది తెలుస్తుంది. ఓకేనా? కొత్తగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? ఇంకా సంక్రాంతికి అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదు, హైదరాబాద్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇంకా ఇంట్లో అయితే ఇక్కడే ఉండేసి ముగ్గులు అయితే వేసుకున్నాము. భోగి రోజు మార్నింగే 5 o'clock అయితే లేచి ముగ్గులు వేసాను. మాకు వేసేసరికి 8 అలా అయిందనమాట. అండ్ పక్కనలో కూడా వేయాలి కదా. ఇంకా తర్వాత అయితే ఆవు పేడతో అయితే గొబ్బెమ్మలు చేశాను. గొబ్బెమ్మలు చేసి ఇలా బొట్లు అయితే పెట్టాను. పిల్లలు అయితే గరకపోసలు అండ్ పిండి పూలు పెడతారు కదా, అదైతే పెట్టేసారు అనమాట. కొంచెం హెల్ప్ చేశారు వాటికి, అంతే. ఇంకా తర్వాత గొబ్బెమ్మలు తీసుకుపోయి ముగ్గులు అయితే పెట్టాను నేను. ఇక్కడైతే 3 కానీ 5 కానీ పెడతారంట. ఇటు సైడ్ వచ్చేసి 5 గొబ్బెమ్మలు అయితే పెడుతున్నారు ప్రతి ముగ్గులో. నేను వచ్చేసి 3 పెట్టాను. అలాగే నవధాన్యాలు ఉంటాయి కదా, వడ్లు అండ్ మినుములు అవి అయితే తీసుకొచ్చాను. 10 రూపాయల ప్యాకెట్ అంట, అవి తీసుకొచ్చి వేసాను. మనకి సంక్రాంతి అంటేనే ఇవి కదా, గొబ్బెమ్మలు అండ్ రేగ్గాయలు ఇవన్నీ వేస్తారనమాట. మీకు తెలుసో తెలియదా అని కామెంట్ చేయండి. ఓకేనా? ఇక్కడ పండు కూడా ఫ్లవర్స్ అయితే వేసేసారు. ఇంకా ఇల్లు మొత్తం తుడిచేసి తలస్నానాలు చేసి ఇంకా నైవేద్యం అయితే పొంగల్ అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి మా సైడ్ అయితే పులగం అంటారు. మీ సైడ్ ఏమంటారు అనేది కామెంట్ చేయండి. ఇందులో పాలు ఏం లేదనమాట. డైరెక్ట్గా మనము రైస్ ఎలా పెట్టుకుంటామో అలా అయితే చేసేసి పల్లీలు అండ్ బెల్లం అయితే వేసేసి చేస్తామన్నమాట మా సైడు. ఇంకోటి ఏంటంటే మా సైడ్ అయితే ఇది చేయగానే వండిన తర్వాత స్నానం చేసి ఇంట్లో కొబ్బరికాయ కొట్టేసుకొని దీపం పెట్టేసుకొని చేను దగ్గరికి తీసుకెళ్తారనమాట. ఈ పులిగాన్ని తీసుకెళ్ళి చేనులో చల్లుకుంటే మంచి బరకత వస్తుంది అనమాట, మంచిదనమాట. సో అందువల్ల ఆ విధంగా అయితే చేస్తారనమాట. ఇంకా నేనైతే కంపల్సరీగా ప్రతి ఇయర్ మా అమ్మ వాళ్ళు ఎలా చేస్తారో నేను కూడా అదే విధంగా భోగి రోజు అయితే పొంగల్ చేస్తాను, పులగం అనమాట. ఇంకా పొంగల్ చేసి పెట్టిన తర్వాత అక్కడ నైవేద్యం అయితే రెడీ చేశాను కదా. రెడీ చేసినాక పూజ చేయాలి కాబట్టి ఇంకా పిల్లలకి అండ్ నేను పసుపు పెట్టేసుకొని బొట్లు పెట్టుకొని, ఇంకా మెయిన్ వచ్చేసి పూజ చేసేటప్పుడు ఇంట్లో పండగ రోజు అయితే కంపల్సరీగా దూర్నపాకు కట్టుకోవాలి కదా. దూర్నపాకు అయితే కట్టేసుకొని ఫొటోస్ ఆల్రెడీ అంత ముందు రోజు భోగి ముందు రోజు మా పండు బర్త్డే అనమాట. బర్త్డే వీడియో కూడా పెడతాను. ఇంకా బర్త్డే రోజు పూజ చేసాము అండ్ అలాగే మళ్ళీ పండుగ రోజు కూడా చేయాలి కదా. సో నేనైతే బయట నుంచి అయితే పూలు తీసుకొచ్చాను అనమాట. పూలు తీసుకొచ్చి దండ అయితే కట్టేసి పెట్టినాను అనమాట. ఇంకా ఆల్రెడీ మనం నైవేద్యం అయితే చేసి పెట్టాం కదా. ఇంకా పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను. అండ్ ఇంకేంటంటే అది పొలంలో చల్లితే చాలా మంచిదంట. అలాగే ఇంకోటి ఇంట్లో కూడా చల్లేదనమాట, ఇంటి మీదకి ఇసిరేసేదనమాట. ఏమన్నా ఉన్నా కానీ పోతుంది అండ్ మనకి మంచి కలిసి రావాలన్నట్టుగా ఆ విధంగా చేస్తారు. ఆ విధంగా అయితే నాకు తెలుసు, మీకు తెలుసా లేదా అనేది కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఈ విధంగా చేస్తారు, మీ సైడ్ ఎలా చేస్తారో నాకు తెలియదు. ఏ నైవేద్యం చేసినా కానీ 3 సార్లు తీసి ఇలా అయితే పెట్టాలి. ఫస్ట్ నైవేద్యం పెట్టేసి తర్వాతనే కొబ్బరికాయ కొట్టుకోవాలన్నమాట. మీకు ఎంతమందికి తెలుసు, కొబ్బరికాయ కొట్టినాక చాలా మంది నైవేద్యం పెడతారు, కానీ మొత్తము పూజ చేసినాక నైవేద్యం పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టుకొని హారతి ఇవ్వాలంట. తెలుసా లేదా కామెంట్ చేయండి. ఓకేనా? నాకు తెలిసిన కాంచి అయితే నేను ఈ విధంగానే చేశాను అనమాట. కొబ్బరికాయ కొట్టేసిన ఇంకా హారతి అయితే ఇచ్చేసిన, పిల్లలు అయితే మొక్కేసుకుంటున్నారు అనమాట. మా హస్బెండ్ ఆ రోజు కూడా ఏదో వర్క్ సంథింగ్ మాది బండి యాక్సిడెంట్ అయింది కదా. సో దాని రిపేర్ కోసం అయితే వెళ్ళిండనమాట. ఎప్పుడో ఈవినింగ్ వచ్చిండు, 6 o'clock వచ్చిండు ఆ రోజు కూడా. పాపం రెస్ట్ అనేది ఉంటుంది. ఇంకా ఈవినింగ్ అయితే పిల్లలకైతే భోగి పెళ్ళ కోసం అయితే రెడీ చేస్తున్నాను. 3 సార్లు అయితే ప్లేట్ తీసుకొని కుంకుమ పసుపు వేసి 3 సార్లు అయితే రేగిపళ్ళు వేసుకొని అలాగే 5 లేదా 9 నాణాలు వేసుకోవాలి. ఇంకా మొత్తానికైతే బంతిపూలు అయితే కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ బంతిపూలు లేని సమయంలో చామంతి కానీ గులాబీ రెక్కలు కానీ వేసుకోవాలి. బంతిపూలు అనేది చాలా అంటే చాలా మంచిది. సో నేను బంతిపూలు ఎస్పెషల్లీ బయటికి వెళ్ళి తీసుకొచ్చాను. ఇంకా తర్వాత పిల్లలకి ఒక బెడ్షీట్ వేసి పిల్లల్ని కూర్చోబెట్టి బొట్టు పెట్టి అక్షింతలు వేసి వాళ్ళని దీవించిన తర్వాత దిష్టి అనేది తీయాలన్నమాట. అలాగే భోగి పళ్ళు అయితే ఒక 3 కానీ లేదా 9 మంది ముత్తైదులు కానీ పోయాలన్నమాట. నేను ఇక్కడ వచ్చేసి ఎవరు లేరు కాబట్టి నాతో పాటు ఇంకో 2 అక్క వాళ్ళని అయితే పిలిచాను అనమాట, పక్కన వాళ్ళని. ఈ విధంగా అయితే చేశాను. మా పండుగ అయితే ఈ విధంగా జరుపుకున్నాం ఫ్రెండ్స్. మీరు ఎలా జరుపుకున్నారో చెప్పండి. అలాగే ఇంకా అయితే వీడియో ఉంది, ఓకేనా? ఈ విధంగా
అంటే రైట్ సైడ్లో 3 సార్లు, లెఫ్ట్ సైడ్లో 3 సార్లు తిప్పేసి దిష్టి తీసి పోస్తారనమాట. ఈమె వచ్చేసి మా పక్కన అక్క అనమాట. ఈ అక్కని పిలిస్తే వచ్చింది. ఇంకో మా ఎదురుగా ఓనర్ ఆంటీని కూడా పిలిచాను. ఆంటీ కూడా వచ్చి వేసిందనమాట. ఇంకా ముగ్గురు అందరూ ఊర్లలోకి వెళ్ళిపోయారు కదా, ఉన్న వాళ్ళతో వేయించినాం అనమాట. ఏంటంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి మా పెద్ద పాపకు పోయలేదు, ఈ ఇయరే పోసాను. అండ్ లాస్ట్ ఇయర్ వచ్చేసి మా చిన్న బాబుకి చిన్న పాపకు పోసాను. ఇప్పుడు వచ్చేసి పెద్ద పాపకి 9 ఇయర్స్ పడ్డాయి అని చెప్పేసి ఈమెకు కూడా పోసినాము. ఓన్లీ 3 అంటే 11 ఇయర్స్ దాకా పోయొచ్చు, ఓకే 3 ఇయర్స్ కంటిన్యూగా పోయొచ్చు అన్నట్టుగా పెద్ద పాపకు కూడా స్టార్ట్ చేశాను ఈసారి. ఇంకా ముగ్గురు ముత్తైదులు చేసిన తర్వాతనే ఇంకా ఇంట్లో వాళ్ళు చేసుకోవచ్చట. ఆ విధంగా తర్వాత మా హస్బెండ్తో కూడా చేయించాను. మళ్ళీ అతను ఒక్కడే అవుతాడని చెప్పేసి మా ఆయన ఒక్కడే అవుతారని మా ఆయనతో కలిసి నేను కూడా ఇట్లా చేతులు పెట్టాను అనమాట. 6 మెంబర్స్ అదే 5 మెంబర్స్ అవుతారు కదా అని చెప్పేసి మొత్తం అయిపోయిన తర్వాత పిల్లలకైతే దిష్టి అనేది ఈ విధంగా హారతి ఇచ్చి తీసేయాలన్నమాట. ఓకేనా. అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదులకు వాయనం అయితే ఇవ్వాలన్నమాట. వాయనం కానీ లేదా స్వీట్ కానీ ఇవ్వాలి. మనకైతే అప్పటికప్పుడు పిలిచినాం కాబట్టి ఇంట్లో స్వీట్ అంటే చేసినాం అనమాట. ఓకేనా. ఇంకా పిల్లలకు కూడా స్వీట్స్ అయితే ఇచ్చేసిన అనమాట వాళ్ళతో పాటు ఇంకా తినమని చెప్పేసి. ఇంకా స్పెషల్ వచ్చేసి సంక్రాంతి పిండి వంటలు సకినాలు అండ్ కారపప్పులు. మా సైడ్ ఇవి వచ్చేసి కట్టెగారలు అంటారు, మీ సైడ్ ఏమంటారు కామెంట్ చేయండి. ఇంకా ఇవి అరిసెలు అనమాట. అరిసెలు స్పెషల్ కదా, మనకు ఉన్నా లేకపోయినా పిల్లల కోసం అయితే చేయాలన్నమాట. ఇంట్లో అయితే పరిస్థితులు బాగాలేవు. సో కాకపోతే నేనైతే ఇంకా పిల్లలు అందరు తింటుంటే పిల్లలు వేరే వాళ్ళ ముఖాలు చూడడం ఇష్టం లేక నేనైతే చేశాను అనమాట. 3 స్పెషల్ అయితే చేశాను. అదేంటి కట్టెగారలు, అరిసెలు, సకినాలు అయితే చేశాను. ఇంకా ఇది వచ్చేసి అయితే సండే రోజు సంక్రాంతి రోజు అనమాట. సంక్రాంతి రోజు ఇల్లు తుడుచుకొని ముగ్గులు అయితే వేసేసాము. మార్నింగ్కే సంక్రాంతి ముగ్గులు వేసాము. సో అది వీడియో తీయలేదనమాట, ఎందుకంటే నా ఫోన్లో ఇప్పటికే స్టోరేజ్ ఫుల్ అయింది, ఏమొద్దులే అని చెప్పేసి తీయలేదు. నార్మలే కదా సంక్రాంతి ముగ్గులు వేసిన. ఇంకా సంక్రాంతి ముగ్గు వేసి ఇల్లు తుడుచుకొని అందరం తలస్నానాలు చేసి మళ్ళీ పూజ చేసి బిర్యానీ చేసి అప్పుడు మళ్ళీ ఈ మధ్యాహ్నం 2 o'clock ఏమో అయింది మేము తినేసరికి. నేను ఫస్ట్ టైం చేశాను బిర్యానీ, యాక్చువల్గా చికెన్ బిర్యానీ. మటన్ బిర్యానీ చేశాను అంతకుముందు, కానీ చికెన్ బిర్యానీ ఎప్పుడూ చేయలేదు. ఎక్కువ తినమన్నమాట, ఇష్టం ఉండదు మాకు చికెన్ అనేది. సో ఇంకా పరిస్థితి బాగలేక చికెన్ బిర్యానీ చేశాను, కానీ బాగొచ్చింది. కొంచెం ఘాట్ ఎక్కువ, మసాలా ఘాట్ అనేది ఎక్కువైంది. ఒక స్ప్రైట్ పెద్ద బాటిల్ అయితే తీసుకొచ్చుకున్నాము. ఇంకోటి ఏంటంటే పండు ఇందాక ప్లేట్ పట్టుకొని వెళ్ళింది కదా, ఎదురుగా ఆంటీ బిర్యానీ తీసుకురావా నాకు వద్దా అంటే భోగి పండ్లు పోసింది కదా ఆ ఆంటీకి అయితే అడిగింది అనమాట. నాకేదంటే తీసుకొని పోయి ఇచ్చేస్తే ఊరికి నాన్న వద్దు అని చెప్పేసి అన్నది. మళ్ళీ రిటర్న్ పట్టుకొచ్చిండు ప్లేట్ ఆడు. ఇంకా తర్వాత వేస్తే ఒక చికెన్ ముక్క అయితే తిన్నాడు. మా సంక్రాంతి ఫెస్టివల్ని అయితే ఈ విధంగా సింపుల్గా జరుపుకున్నాము. ఇంకోటి ఏంటంటే ఇంట్లో పరిస్థితులను బట్టి మెలగాలంటారు. సో పిల్లలకి కానీ మేము కానీ కొత్త బట్టలు అయితే ఏం తీసుకోలే, ఉన్న వాటిలోనే సర్దుకున్నాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే ఇదే. మీ అందరికీ నచ్చిందని అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.